దేవుడు మనకిచ్చిన ఆశీర్వాద పలుకులు, మనకిచ్చిన ఆశీర్వాద వాగ్దానాలు కొన్నిసార్లు కొంతమంది సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఈ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అని పలకగానే కొంతమంది ఆమెన్ అని చెప్పడానికి సందేహిస్తూ ఉంటారండి. బహుశా అనుకుంటారేమో ఇంత ఆత్రమా అనుకుంటారా అని. చూడండి, ఎవరైనా ఏదైనా పెడితే మనకి భారతీయులకు ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే మొహమాటం అంటారు కదా. మొహమాటం. కొంచెం ఏమంటారండి, బిర్యానీ వద్దులేండి అంటే లోపల కొంచెం వేస్తే బాగుండని ఉన్నప్పటికీ వద్దులేండి, పర్వాలేదులేండి అంటారు కదండి చాలాసార్లు. మళ్ళీ బలవంతంగా వేస్తే అప్పుడు తింటాం, ఎందుకంటే మనకి చాలా మొహమాటం. భోజనం దగ్గర మొహమాట పడినా నష్టం లేదు, కొంచెం తక్కువ ఫుడ్ వెళ్ళినా ఇంకా అది ఆరోగ్యానికి మంచిదే. లేకపోతే ఇంకొకరు ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేటప్పుడు దానికి మొహమాట పడినా పర్వాలేదు, కానీ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడానికి మాత్రం ఎప్పుడూ మొహమాట పడకూడదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం దేవుడు అలా పలుకుతూ ఉండగానే ప్రభు అది నా కొరకే, అది నా పక్షంగానే, అది నా కుటుంబంలోనే నెరవేరాలి అని ఆతురత, అని ఆసక్తి ఎవరికి ఉంటుందో వారి జీవితంలో దేవుని ఆశీర్వాద పలుకులు ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా.